పల్లా శ్రీనివాసన్ గారు అన్న మీరు కూడా సయ్యద్ గారు పల్లా శ్రీనివాసన్ టీం పేర్లు చదవండి. ఇటు రండి. ఒప్పుకోవడం లేదు వీళ్ళు, రండి. అబ్జెక్షన్ చేయడానికి వచ్చారన్నా. వెనక్కి వస్తున్నారు అన్న. రమణ వెనక్కి వస్తున్నారన్న. అన్నా ఇంకా ఆడుకోవచ్చా? ఇప్పుడు దానికి మొదలు పెడితే మళ్ళీ పెద్ద సమస్యలు. సుధీర్ అన్న ఒక 4 వెనక్కి తీసుకోవాలంటున్నారు. ఎక్కువ మంది ప్లేయర్ ఉండింది దానికి. ఒక 4 వెనక్కి తీసుకోవాలంటున్నారు. పెనాల్టీ అన్న లాస్ట్లో డిసైడ్ చేద్దాం అంటున్నారు. లేదన్నా ఏమైందంటే టీమ్స్ అన్ని రెడీ చేశారు. వీడికి వచ్చిన తర్వాత మా పేపర్ చించి కింద పడేసి మీరే డిసైడ్ చేసేసినారు. ఫోన్ లో ఏదైతే ఉన్నాయో అవి చదివిన టీం కదా రాసామన్నా. అయితే విజయాన్ని పెట్టాడు. ఎంత అన్యాయం అంటే హైదరాబాద్ ఆనందం 2 ఆగవలసింది 4 చేసాడు. ఆగిపోయింది. దాన్ని పట్టుకోలేక అలాగలా 2 బాళ్ళు అన్నట్టు ఎన్నుకొట్టినాయండి. కెప్టెన్ ఎంపైర్ స్కోర్ అమ్మా. స్కోర్ 12. ఓకే మళ్ళా బొజ్జల సుధీర్ గారు తన అత్యద్భుతమైన బౌలింగ్ తో మరొక వికెట్ సాధించారు. పదకొండు మందితో మొట్టమొదటి వికెట్ తీసిన బౌలింగ్ టీం. రామప్రసాద్ అన్న కూడా వచ్చారు. టాస్ వేసేద్దామన్నా. వచ్చేసారా? విష్ణు కుమార్ రాజు లేదా మట్టిపాటి రాజుతో ఒక పక్క మీరు రవీంద్ర దగ్గర బ్యాట్స్మెన్ కి ఒక రిక్వెస్ట్ అండి. బాల్ కనిపించకపోతే మీరు చెప్తే మెల్లగా వేయమంటాం. అన్న అత్యద్భుతమైన బౌలింగ్ తో సుధీర్ అన్న గారు 1 వికెట్ తీసుకున్నారు. రెండవ బంతి ఇది ఏంటి ఇది ఏంటి ఇది ఏంటి ఇది ఏంటి ఏం జరిగింది? అంపైర్ని బెదిరించడం ఆటకి రూల్స్ కి విరుద్ధం అండి. అంపైర్ డిసిషన్ ఈజ్ ఫైనల్. ఆటకి విరుద్ధం, రూల్స్ కి విరుద్ధం. పెనాల్టీ వేయబడుతుందండి. సుధీర్ అన్న బౌలింగ్ చూశాక ఐపీఎల్ కి మన మంచి బౌలర్ దొరికారని ఇది కరెక్ట్గా వేశారు. మ్యాట్ కొద్దిగా బయట అయింది అబ్బా. వైడ్కి 200 లేదా చైర్మన్ గారు? వైడ్కి 200 లేదా? గాలిలో పైకి లేచిన బంతి అది ఓకే. ఎక్కడ పడుతుంది అని చూస్తా ఉన్నారు యాక్చువల్. ఓకే ఓకే కరెక్ట్ గా పడింది. ఇదే 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 మాకు కావాల్సింది అంటున్నారు. ఇదే
ఒక రన్ కోసం బ్యాట్స్మెన్ కొడితే 2 రన్లు ఇచ్చారు. చాలా సంతోషకరం. మంచి బౌలింగ్ అండి. లైన్ అండ్ లెంత్ కరెక్ట్గా ఉంది. ఇప్పుడే లైన్ అండ్ లెంత్ అని మాట్లాడా. ఇప్పుడు రామ్ ప్రసాద్ రెడ్డి అన్న గారు ఇక్కడికి రావాలి. విష్ణుకుమార్ అన్న టీము అచ్చెన్నాయుడు గారు టాస్ వేసి ఎవరు బ్యాటింగ్ ఎంచుకోవాలో నిర్ణయం తీసుకుంటారు. మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి గారు ఇక్కడికి రావాలి. పల్లా శ్రీనివాసన్ గారు అన్న మీరు కూడా సయ్యద్ గారు పల్లా శ్రీనివాసన్ టీం పేర్లు చదవండి. ఇటు రండి. ఒప్పుకోవడం లేదు వీళ్ళు, రండి. అబ్జెక్షన్ చేయడానికి వచ్చారన్నా. వెనక్కి వస్తున్నారు అన్న. రవణ వెనక్కి వస్తున్నారన్న. అన్నా ఇంకా ఆడుకోవచ్చా? ఇప్పుడు దానికి మొదలు పెడితే మళ్ళీ పెద్ద సమస్యలు. సుధీర్ అన్న ఒక 4 వెనక్కి తీసుకోవాలంటున్నారు. ఎక్కువ మంది ప్లేయర్ ఉండింది దానికి. ఒక 4 వెనక్కి తీసుకోవాలంటున్నారు. పెనాల్టీ అన్న లాస్ట్లో డిసైడ్ చేద్దామంటున్నారు. లేదన్నా ఏమైందంటే టీమ్స్ అన్ని రెడీ చేశారు. వీడికి వచ్చిన తర్వాత మా పేపర్ చించి కింద పడేసి డిసైడ్ చేసేసినారు. ఫోన్ లో ఏదైతే ఉన్నాయో అవి చదివిన టీం రాసామన్నా. అయితే విజయాన్ని పెట్టాడు. ఎంత అన్యాయం అంటే హైదరాబాద్ ఆనందం 2 ఆగవలసింది 4 చేసాడు. ఆగిపోయింది. దాన్ని పట్టుకోలేక అలాగలా 2 బాళ్ళు అన్నట్టు ఎన్నుకొట్టినాయండి. కెప్టెన్ ఎంపైర్ స్కోర్ అమ్మా. స్కోర్ 12. ఓకే మళ్ళా బొజ్జల సుధీర్ గారు తన అత్యద్భుతమైన బౌలింగ్ తో మరొక వికెట్ సాధించారు. చాలా హోరాహోరీగా జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఎటువైపు 11 మందితో మొట్టమొదటి వికెట్ తీసిన బౌలింగ్ టీం. రామప్రసాద్ అన్న కూడా వచ్చారు. టాస్ వేసేద్దామన్నా. వచ్చేసారా? విష్ణుకుమార్ రాజు లేదా మట్టిపాటి రాజుతో ఒక పక్క మీరు రవీంద్ర దిగారా? బ్యాట్స్మెన్ కి ఒక రిక్వెస్ట్ అండి. బాల్ కనిపించకపోతే మీరు చెప్తే మెల్లగా వేయమంటాం. అన్న అత్యద్భుతమైన బౌలింగ్ తో సుధీర్ అన్న గారు 1 వికెట్ తీసుకున్నారు. 2వ బంతి. ఇది ఏంటి? ఇది ఏంటి? ఇది ఏంటి? ఇది ఏంటి? ఏం జరిగింది? అంపైర్ని బెదిరించడం ఆటకి రూల్స్ కి విరుద్ధం అండి. అంపైర్ డిసిషన్ ఈజ్ ఫైనల్. ఆటకి విరుద్ధం, రూల్స్ కి విరుద్ధం. పెనాల్టీ వేయబడుతుందండి. మరి సుధీర్ అక్రమంగా ప్రవర్తిస్తారు.
సుధీర్ అన్న బౌలింగ్ చూశాక IPL కి మన మంచి బౌలర్ దొరికారని ఇది కరెక్ట్గా వేశారు. మ్యాట్ కొద్దిగా బయట అయింది అబ్బా. వైడ్కి 200 లేదా చైర్మన్ గారు? వైడ్కి 200 లేదా? గాలిలో పైకి లేచిన బంతి అది ఓకే. ఎక్కడ పడుతుంది అని చూస్తా ఉన్నారు యాక్చువల్. ఓకే ఓకే కరెక్ట్ గా పడింది. ఇదే 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 మాకు కావాల్సింది అంటున్నారు. ఇదే ఒక రన్ కోసం బ్యాట్స్మెన్ కొడితే 2 రన్లు ఇచ్చారు. చాలా సంతోషకరం. మంచి బౌలింగ్ అండి. లైన్ అండ్ లెంత్ కరెక్ట్ గా ఉంది. ఇప్పుడే లైన్ అండ్ లెంత్ అని మాట్లాడా. ఇప్పుడు రామ్ ప్రసాద్ రెడ్డి అన్న గారు ఇక్కడికి రావాలి. విష్ణుకుమార్ అన్న టీము అచ్చెన్నాయుడు గారు టాస్ వేసి ఎవరు బ్యాటింగ్ ఎంచుకోవాలో నిర్ణయం తీసుకుంటారు. మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి గారు ఇక్కడికి రావాలి.